కార్యక్రమంలో ఇప్పుడు పర్యావరణ హిత జీవనశైలి గురించి శ్రీ ఓవి రవిశేఖర్ గారి ప్రసంగం వింటారు. అందరికీ శుభోదయం. ఈరోజు కార్యక్రమం యొక్క అంశం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ అనే రెండు అంశాలపై తీసుకోబడ్డ ఒక మహత్తరమైన కార్యక్రమం ఏంటంటే లైఫ్ ప్రోగ్రామ్. లైఫ్ అనగా లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. ఇది ప్రతిపాదించింది భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. ప్రతి సంవత్సరం కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలకై ప్రపంచ దేశాలన్నీ ఒక ప్రాంతంలో సమావేశమై కొన్ని నిర్ణయాలు, తీర్మానాలు చేస్తూ ఉంటాయి. అలాగే 2021 నవంబర్ 1వ తారీఖున ఇంగ్లాండ్ దేశంలోని గ్లాస్గో అనే పట్టణంలో జరిగిన COP26 అనే సమావేశంలో ఈ ప్రతిపాదన చేయబడింది. కాప్ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ద పార్టీస్, కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ అనమాట. సో ఈ ప్రతిపాదన ఏంటంటే ప్రకృతి వనరులని మానవుడు చాలా విచక్షణ రహితంగా వాడుతూ పర్యావరణానికి ప్రమాదం కలిగిస్తున్నాడు. దాని నుంచి నివారించబడాలంటే వ్యక్తులుగా మరియు సమూహాలుగా మనమేం చేయవచ్చు అన్నటువంటి అంశాలన్నీ దీంట్లో ఇమిడి ఉన్నాయి. అంటే వ్యక్తిగతంగాను మనం ఇళ్లలో మరియు సమూహాలుగా ఆఫీసెస్లో కూడా చేసుకోవడానికి అనుకూలమైనటువంటి విధానాలన్నింటినీ గుదిగుచ్చి ఒక ప్రోగ్రాం లాగా తయారు చేశారు. ఆ ప్రోగ్రాంని ప్రజెంటేషన్ చేసిన వారు మన భారత ప్రధానమంత్రి. ఈ ప్రోగ్రాంలో ఉన్నటువంటి అంశాలని పాటించే వారిని ప్రో ప్లానెట్ పీపుల్గా గుర్తిస్తారు. అంటే మన భూమికి నమ్మదగ్గ మిత్రుడు అనమాట. అంటే ఈ ప్రోగ్రాంను పాటిస్తే భూమికి మేలు చేసినట్టుగా లెక్క. ఇండియా, భారతదేశం ఈ ప్రోగ్రాంని మొట్టమొదటిగా పీపుల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి అందరికీ తెలియజేసే విధంగా ప్రధానమంత్రి గారు తయారు చేసిన ప్రోగ్రాం ఇది. ఇందులో కొన్ని అంశాలని మనం డిస్కస్ చేయదలుచుకుంటే కార్బన్ ఫుట్ ప్రింట్ అనేటువంటి అంశం మనకు అర్థం కావాలి. అంటే పర్యావరణ పరంగా మనిషి తను చేసేటటువంటి చర్యల వలన ఎంత అయితే వాయువులు, సో కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, మీథేన్ కావచ్చు, ఇటువంటి వాయువులు ఎంత ఉత్పత్తి చేస్తున్నాడు సంవత్సరానికి అనే అంశమే కార్బన్ ఫుట్ ప్రింట్. ఈ అంశాన్ని తీసుకుంటే ఇండియాలో ప్రతి వ్యక్తి కూడా 1.8 టన్నుల ఈ వాయువుల్ని ఉత్పత్తి చేస్తున్నాడు, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్. అదే గ్లోబల్ యావరేజ్ అంటే ప్రపంచవ్యాప్త సగటు ఎలా ఉంది అంటే 4.5 టన్స్ ఉంది. ఇక ఒక్క అమెరికాలో ప్రతి పౌరుడు కూడా సంవత్సరానికి 16 టన్నుల వాయువుల్ని రిలీజ్ చేస్తూ ఉంటాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కువగా పర్యావరణానికి హాని చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి మన దేశం 1.8 టన్స్ అయినప్పటికీ కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ లైఫ్ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ప్రధానమంత్రి గారు. ఇకపోతే ఇది లాంచ్ చేసినటువంటి సంవత్సరానికి మన భారతదేశం 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్, స్వాతంత్రం వచ్చి పూర్తయింది. కాబట్టి 75 అంశాలు ప్రాక్టికల్గా ఆచరణాత్మకంగా ప్రజలు పాటించదగ్గ 75 అంశాలని 7 కేటగిరీస్లో చేర్చి వాటిని ఎలా అమలు చేయవచ్చో కూడా ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈ ప్రోగ్రాం కింద. ఏంటి అంటే 5 కేటగిరీస్. ఎనర్జీ సేవ్డ్ అంటే శక్తి వనరులను ఆదా చేయడం, నీటిని ఆదా చేయడం, అలాగే ఒక్కసారి మాత్రమే యూజ్ చేసే ప్లాస్టిక్ని నివారించడం, తగ్గించడం, మరియు మంచి ఆహార విధానాలు పాటించడం, వ్యర్థ పదార్థాలని నివారించడం, అదేవిధంగా ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని ఆచరించడం, మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను కూడా తగ్గించడం. మరి ఈ 7 కేటగిరీస్లో మనం ఒకవేళ 100 కోట్ల మంది ఒక 5 సంవత్సరాల పాటు అంటే 2022-23 నుంచి 2027-28 వరకు 100 కోట్ల మంది ఈ అంశాలని పాటిస్తే ఎంత పర్యావరణానికి ఆదా జరుగుతుందో, ఎంత మేలు జరుగుతుందో కొన్ని అంశాలు గణాంకాలతో సహా మీకు వివరిస్తాను. ఒకటి, మనకు ట్రాఫిక్లో సిగ్నల్స్ దగ్గర ఇంజిన్స్ని ఆఫ్ చేస్తే 22.5 బిలియన్ కిలోవాట్/అవర్ శక్తి ఆదా అవుతుంది. అలాగే మనం వాటర్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఆ వాటర్ యూజ్ చేస్తున్నప్పుడు అది కట్టివేయకుండా ట్యాప్లు అలాగే వదిలేసి వెళ్తాం. వాటిని ఆఫ్ చేస్తే 9 లక్షల కోట్ల లీటర్ల నీరు ఆదా అవుతుంది. అలాగే మనం బజార్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా సామానంతా కూడా ప్లాస్టిక్ బ్యాగులు తెచ్చుకుంటూ ఉంటాం. మనం ఒక క్లాత్ బ్యాగ్ గా తీసుకెళ్ళగలిగితే, ఈ 100 కోట్ల మంది తీసుకెళ్ళగలిగితే 375 మిలియన్ టన్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ అంటే ఘన వ్యర్థాలు నివారించబడతాయి. అలాగే ఎలక్ట్రానిక్ వేస్ట్, మన ఇళ్లలో వాడే సెల్ ఫోన్స్, కంప్యూటర్స్, రకరకాల పదార్థాలన్నీ కూడా మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాం. వాటిని గన ఎలక్ట్రానిక్ వేస్ట్ని తీసుకొని మరియు రీసైక్లింగ్ చేసే వాళ్ళకి ఇవ్వగలిగితే మనకు 0.75 మిలియన్ టన్స్ ఆఫ్ ఈ వేస్ట్ సేవ్ అవుతుంది. అలాగే మనము ఫుడ్ కూడా చాలా వేస్ట్ చేస్తూ ఉంటాం. ఈ ఫుడ్ని ఇళ్లలో కావచ్చు, పార్టీస్ కావచ్చు, ఫంక్షన్స్లో కావచ్చు, మ్యారేజ్లో కావచ్చు, ఆ ఫుడ్ మొత్తాన్ని, వేస్ట్ అయిన ఫుడ్ని మనం కంపోస్ట్ చేయగలిగితే 15 బిలియన్ల టన్నుల ఆహార పదార్థాలని మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. ఈ విధంగా
కార్బన్ వ్యర్థాలు ఈ పై ఆచరణాత్మక అంశాలను కనుక పాటిస్తే 20% మనకి తగ్గిపోతాయి. ఈ అలవాట్లన్నీ కూడా ఇవన్నీ చేయడానికి ప్రతి వ్యక్తి కూడా ఏదైనా అలవాటుని 21 days నిరంతరాయంగా పాటిస్తే అది ఒక హ్యాబిట్గా మారిపోతుంది, అలవాటుగా మారిపోతుంది. ఆటోమేటిక్గా అది అలా చేసుకుంటూ మనం లైఫ్లో ముందుకెళ్తాం. ఒక్క కేటగిరీ అంశంలో మనం పాటించదగిన మరికొన్ని ఆచరణాత్మక అంశాలు ఏంటంటే, శక్తిని ఆదా చేసే దానికి సంబంధించి కేటగిరీ 1 తీసుకుంటాడు. ఆ కేటగిరీ 1లో మనం కొన్ని అంశాలు ప్రస్తావించుకోవచ్చు. ఒకటి, మన ఇళ్లలో LED బల్బ్స్, ట్యూబ్లైట్స్ని వాడితే చాలా శక్తి ఆదా అవుతుంది. జనరల్గా మనం 40 watt బల్బ్స్ వాడుతూ ఉంటాం. దానికి బదులుగా 40 watt ట్యూబ్లైట్స్ వాడుతున్నారు ఈ మధ్య కాలంలో. అవి 4 to 6 years మాత్రం వస్తాయి. అలా కాకుండా LED ట్యూబ్లైట్స్ని వాడితే మనకి 10 years వ్యవధి వస్తుంది. అలాగే 40,000 గంటల పాటు పనిచేస్తుంది బల్బు. అలాగే 60% విద్యుత్ ఆదా అవుతుంది. ఇక రెండో అంశం, ప్రజా రవాణా. మనం లేస్తే సొంత కార్లు, సొంత బైకులు ఎక్కువ వాడుతుంటాం. సో ఇప్పుడు సైకిల్ కానీ, నడక కానీ, బస్సెస్లో కానీ, మెట్రో ట్రైన్స్లో కానీ, ట్రైన్స్ కానీ వాడుతూ ఉంటే వ్యక్తిగత కార్లు, వ్యక్తిగత వాహనాల యొక్క వాడకం తగ్గిస్తే ఎంతో ఫ్యూయల్ ఆదా అవుతుంది. అలాగే మనం ఇళ్లలో లిఫ్ట్కు బదులు మెట్లను ఎక్కడం దిగడం చేస్తే మన ఆరోగ్యానికి చాలా మంచిది. బీపీ నియంత్రణ, గుండె ఆరోగ్యం బాగుంటుంది, కండరాలు బలపడతాయి, కాళ్ళు, ఎముకలు, కీళ్ళు అన్నీ దృఢంగా ఉండి ఎక్కువ కాలం మనం జీవించడానికి దోహదపడుతుంది. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మనము రెడ్ లైట్ పడగానే ఇంజన్స్ ఆఫ్ చేస్తే పెట్రోల్, డీజిల్ అంతా కూడా ఆదాయ వాయు, ధ్వని కాలుష్యం నివారించబడుతుంది. తక్కువ దూరాలకు మనము సైకిల్ని కనుక వినియోగించగలిగితే మరింత ఆరోగ్యము, మరింత ఫ్యూయల్ ఆదా అవుతుంది. కాబట్టి పర్యావరణహిత జీవనశైలిని మన జీవితంలో భాగంగా చేసుకొని మన వంతు ప్రయత్నంగా భూమిని క్లైమేట్ చేంజ్కి, వాతావరణ మార్పులకి, భూమి యొక్క టెంపరేచర్ రైజ్ కాకుండా చూడడానికి మన వంతు దోహదం చేసే విధంగా మనం పాటించగలిగితే సో మనం చాలా వరకు ప్రపంచానికి, భూమికి మేలు చేసిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. ఉదయకినాల కార్యక్రమంలో పర్యావరణ హిత జీవనశైలి గురించి శ్రీ ఓవి రవిశేఖర్ గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని